మన సామర్థ్యాన్ని మనం దేవునిని పక్కన పెట్టి ఉపయోగించకూడదు. మన తెలివితేటలు, మన సామర్థ్యము, మన పనితనము, మనకున్నటువంటి ఉద్యోగము, మనకున్నటువంటి ఆస్తులు, మనకున్నటువంటి స్థితిగతులను మనము గొప్ప చేసుకుని దేవుని కంటే వీటిని గొప్పగా అనుకుని గనక మనం ప్రయత్నము చేస్తే మనం ఉన్నవి పోగొట్టుకుంటాము, దేవుని దగ్గర నుంచి రావలసినటువంటి దీవెనలు కూడా పోగొట్టుకుంటాం. మనం గుర్తించాల్సింది ఏమిటంటే, మనము దేవునికి విధేయత చూపుతూ దేవుని మీద ఆధారపడి నేను యుద్ధము చేయటం కంటే యెహోవా నా పక్షంగా యుద్ధము చేస్తే నాకు మేలు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని మనం ప్రయత్నం చేయాలి. చాలా సందర్భాల్లో మన ప్రయత్నాలన్నీ ఎలా ఉంటాయంటే, దేవునికి ప్రార్థన చేస్తాం కానీ వెంటనే మన సొంత ప్రయత్నం, సొంత ఆలోచనతో చేస్తూ ఉంటాం. దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలనంటే దానిని విశ్వసించి నీ ప్రయత్నమును దేవుని పక్షముగా, దేవుని ఉద్దేశానుసారంగా, దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన